భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో వాలీబాల్ క్లబ్ గెట్ టుగెదర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు పాల్గొని వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు ఎమ్మెల్యే వాలీబాల్ ఆడి సందడి చేశారు. వాలీబాల్ క్రీడలు గత 8 సంవత్సరాలుగా ఆడుతుండడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ క్రీడలలో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, యువకులు, పట్టణంలో ఉన్నటువంటి ఉదయం వాకింగ్ కు వచ్చే యువకులందరూ ఒక టీమ్ గా ఏర్పడి వాలీబాల్ ఆడుకోవడం అభినందనీయమన్నారు. ఇటువంటి క్రీడలు ఆడుకోవడం ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఆకస్మికంగా ఈ టీం సభ్యుడు మోబీఖాన్ చనిపోవడంతో అతని స్మారకంగా 8 సంవత్సరాల నుంచి వాలీబాల్ అసోసియేషన్ క్లబ్ 54 మంది సభ్యులుగా ఏర్పడి ఉదయం వాకింగ్ మరియు వాలీబాల్ ఆడుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారన్నారు. ఈ రోజు ప్రతి సంవత్సరం లాగే గెట్ టుగెదర్ వాలీబాల్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. జిల్లాలో గత 8 సంవత్సరాల నుంచి మేము ఉదయం వాలీబాల్ ఆడుకుంటూ ఒక టీమ్గా ఏర్పడ్డాం. మేము ఏర్పడిన తర్వాత మాలో సభ్యులు మోబిన్ ఖాన్ అనే వ్యక్తి అంటే ఆకస్మికంగా మా నుంచి దూరం కావడం జరిగింది. అయిపోయిన తర్వాత అతన్ని దృష్టిలో పెట్టుకొని అతని స్మారకంగా మోబిన్ ఖాన్ స్మారకంగా ఒక గెట్ టుగెదర్ చేసుకుందాం, ఎవ్రీ ఇయర్ కలుసుకుందాం అని చెప్పి ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసుకొని క్లబ్ ఏర్పాటు చేసుకొని ఒక 50 నుంచి 55 మంది క్లబ్ మెంబర్స్గా ఉంటూ రోజు ఉదయము వాకింగ్ చేసుకొని వాలీబాల్ ఆడుకొని సరదాగా మా ఆరోగ్యం కాపాడుకుంటూ మా యొక్క యూనిటీని కూడా మాత్రమైతే పెంచుకుంటూ ఈరోజు వరుసగా 8 సంవత్సరాలు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ని నడిపిస్తున్నాము. మేమందరం కలిసి చాలా సంతోషంగా కలిసిమెలిసి వివిధ రంగాలలో మరి వాళ్ళు బిజీలో ఉన్న మా యొక్క సభ్యులు, మా ప్లేయర్సు అన్ని రంగాలలో కూడా ఉన్నత స్థాయి స్థానంలో ఉన్నా కూడా ఈ ఉదయం వచ్చేవారికి మాత్రమైతే అందరూ చాలా కలిసిమెలిసి సంతోషంగా ఆడుకుంటూ ఇప్పటి వరకు మాత్రమైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నాము, ఆరోగ్యం కాపాడుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి మాకు మమ్మల్ని ఉద్దేశించి వచ్చినందుకు ఈ కార్యక్రమానికి గురించి ఒక 2 నిమిషాలు మన గౌరవశ్రీ ఎమ్మెల్యే సత్యనారాయణ కోరుతున్నాము. సింగరేణి గ్రౌండ్లో వాలీబాల్ క్రీడలు గత 9 సంవత్సరాల నుంచి ఈ అన్ని వర్గాలు, ఉద్యోగస్తులు, యువకులు, భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి క్రీడాకారులు ఉద్దేశించి ఈరోజు ఉదయం 9 సంవత్సరాల నుంచి క్రీడా ప్రాంగణంకి వచ్చి క్రీడలతో పాటు కోఆర్డినేషన్ కూడా ఏది పార్టీలకు అతీతంగా క్రీడలలో పాల్గొని ఈరోజు వెంకటేష్ చెప్పినట్టుగా అన్ని రకాలుగా ఫ్రెండ్షిప్తో పాటు ఆరోగ్యము, అదేవిధంగా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క క్రీడలు మానసిక ఉల్లాసానికి కాకుండా ఆరోగ్యానికి, అదేవిధంగా సమైక్యతకు, సమగ్రతకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క క్రీడలు దోహదపడతాయి. అదేవిధంగా ఇంతకుముందు తోటి క్రీడాకారుడు 5 సంవత్సరాల క్రితం హార్ట్ స్ట్రోక్తో చనిపోయి ఈ యొక్క వారి జ్ఞాపకార్థం తోటి క్రీడాకారుడు ఈరోజు గ్రౌండ్కి వచ్చి వాకర్గా చనిపోయినందుకు 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహిస్తూ వారి జ్ఞాపకార్థము పెట్టుకోవడం కూడా మరి చాలా శుభ పరిణామం. ఇది ఫ్రెండ్షిప్ను దోహదపడే విధంగా మరి ఉపయోగపడుతుంది. దీన్ని పూర్తికాలం కొనసాగించే దిశలో ఉండాలి ఈ యొక్క క్రీడలు. అదేవిధంగా ఇప్పుడు కానిస్టేబుల్స్, సింగరేణి కార్మికులు, యువకులు, రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు, అదేవిధంగా పత్రిక, పోలీసు, అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ యొక్క కలయిక ఏర్పడి దీనివల్ల మంచి ఒక సమైక్యతను దోహదపడే విధంగా ఒక ఆదర్శంగా ఈ జిల్లాకే మరి ఉపయోగపడే విధంగా దీన్ని దోహదపడే విధంగా కొనసాగిస్తూ దీనికి అన్ని రకాలుగా
మరి దీన్ని ముందుకు సాగే దిశలో మరి యొక్క ఫ్రెండ్షిప్, క్రీడలు, ఈ యొక్క వాకింగ్ మరి రాబోయే తరానికి కూడా ఆదర్శంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి క్రీడాకారులందరికీ కూడా